ఇలాంటి షాకింగ్ న్యూస్ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. సో, అదేందో మన రైల్వేలో డైలీ ఒకటి జరుగుతానే ఉండిద్ది. మనం ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదనేది క్లారిటీ లేదు. మొత్తం నాన్ సీసీఏ క్యాండిడేట్సే. 9,061 మందయితే కంప్లీట్ చేసే రకమైన ఫార్ములా ద్వారా మన కట్ ఆఫ్ తీసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇలాంటి షాకింగ్ న్యూస్ అనేది అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. సో, అదేందో మన రైల్వేలో డైలీ ఒకటి జరుగుతానే ఉండిద్ది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే సీసీఏ డేటా ఉంది గదా! సో, ఈ డేటా అనేది మన రైల్వే బోర్డోళ్ళు ఆర్‌టీఐ రిప్లై ద్వారా ఒకటి వస్తుంది గదా! సో, అది చూసుకుంటే మన ఆర్‌టీఐ రిప్లై అనేది ఒక్కోసారి ఒక్కోలాగా వస్తుందనమాట. సో, లాస్ట్ టైమ్ చూసుకున్నట్లయితే వీళ్ళు 2018 నుంచి 2025 వరకు 53,000 అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇప్పుడు మనకి లేటెస్ట్‌గా వచ్చిన ఆర్‌టీఐ నిన్న చూసుకున్నట్లయితే ఇది ఏందంటే ఏప్రిల్ 1, 2018 నుంచి జనవరి 31, 2026 ఈ మధ్యలో వచ్చిన టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 45,982 మంది అయితే అప్రెంటిస్ రైల్వేలో కంప్లీట్ చేశారని చెప్పి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో, మీరు లాస్ట్ టైం ఇది చూసుకున్నట్లయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, ఈడ చూడండి 2014 నుంచి 2025 53,000 మంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సారీ 2018 నుంచి మార్చి 31, 2025 వరకి 53,216 క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 26కి జనవరి 26కి 45,982 క్యాండిడేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వీళ్ళు ఒక్కో రోజు ఒక్కోసారిలాగా మన ఆర్‌టీఐ వచ్చిన ఆర్‌టీఐ ఒక్కోసారి ఒక్కోలాగైతే వస్తుందనమాట. సో, మనం ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదనేది క్లారిటీ లేదు. కానీ ఎట్టయితేనేమి మనకైతే రైల్వేలో అప్రెంటిస్ చేసిన వాళ్ళు మాత్రం ఒక 50,000, 60,000 తీసుకుంటే రిమైనింగ్ మనకొచ్చిన అప్లికేషన్స్ మొత్తం నాన్ సీసీఏ క్యాండిడేట్సే. సో, ఇక్కడ మీరు చూస్తుంటే ఇది ఇంకోటొచ్చేసరికి మన యొక్క లాస్ట్ ఇయర్ ఉంది కదా! 2025, 24, 25 ఈ మధ్యలో అప్రెంటిస్ వాళ్ళు 9,061 మంది అయితే కంప్లీట్ చేశారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో, అదే విధంగా 2025 నుంచి 26 డేటా అయితే వీళ్ళు ఇంకా అవైలబుల్‌లో లేదని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో, ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్‌గా మనం ఎట్టలేదనుకున్నా గానీ ఒక 60,000 మంది మన సీసీఏ క్యాండిడేట్స్ అనుకుంటే రిమైనింగ్ మనకొచ్చిన అప్లికేషన్స్‌లో 1,00,000 చిల్లర వచ్చినాయి కదా! 1,30,000 చిల్లర. సో, రిమైనింగ్ ఈ మొత్తం వచ్చేసరికి నాన్ సీసీఏ క్యాండిడేట్సే. అంటే మనకి సగానికి సగం నాన్ సీసీఏ క్యాండిడేట్స్ ఉన్నారు. సో, వాళ్ళందరూ మనకి డీబీ టైమ్‌లో అయితే రిమూవ్ అవుతారు. సో, ఇది ఎలాంటి టెన్షన్ అయితే మనకి అవసరం లేదు. ఇంకోటి చూసుకున్నట్లయితే మన కట్ ఆఫ్ గురించి. సో, నేను కట్ ఆఫ్ గురించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, అదేందంటే మన వెయిటేజ్ మార్క్స్ గాని వీటన్నిటి గురించి కొద్దిగా అప్డేట్ అనేది ఒకటి వచ్చింది. కాబట్టి అది నేను కొద్దిగా నేను దాన్ని కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తాను. సెర్చింగ్‌లో ఉన్నాను. సో, దాని డీటెయిల్స్ అనేది నేను క్లారిటీగా కనుక్కున్న తర్వాత మనం దాని గురించి వీడియో అయితే చేసుకుందాం. ప్రెజెంట్ వచ్చేసరికి ఇది మన ఆర్‌టీఐ. ఇది నిన్న మనకి యెస్టర్‌డే అయితే రావడం జరిగింది. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఈరోజు. సో, రేపు నేను ఈ కట్ ఆఫ్‌కి సంబంధించి వీడియో అయితే చేస్తాను. సో, దాంట్లో మనకి ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంతైతే ఉండవచ్చు, అసలు మన కట్ ఆఫ్ ఏ రకమైన ఫార్ములా ద్వారా మన కట్ ఆఫ్ తీసుకుంటారు, సో ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో అయితే చూసుకుందాం. సో, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.